Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. ఎవరండి మీరు? ఇదేమిటండి నేను ఒకటే పిలిస్తే మీరే కూర్చున్నారు? నేను ముందు పిలిచింది. ముందు పిలిచింది నేనే ముందు పిలిచాను. నేనే పిలిచాను. ఏ ఆటో ఎవరయ్యా ముందు పిలిచింది? ఎవరయ్యా పిలిచింది? ఇద్దరు ఒకేసారి పిలిస్తే మూడు పెళ్ళాలనుకున్నానండి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పోలీస్ స్టేషన్ కి. ఆడదాని కదా, ఏం చెప్పినా పోలీసు వాళ్ళు నమ్ముతారని అడ్వాంటేజ్ తీసుకుని పోనీ బానే. ఏమండి మీరు మాట్లాడగా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? కొండ మీదకి వెళ్ళింది. బావయ్య ఆటో దొరక నేను చస్తుంటే మళ్ళీ ఆటో ఎప్పుడు తెలిసి వస్తుందో. ఆటో ఏమిటో ఆపేసావు? పెట్రోల్ అయిపోయిందమ్మా. అవన్నీ ముందే చూసుకోకూడదా? నేను ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? వేరే ఆటోలో వెళ్ళడమ్మా. ఏం కావాలమ్మా? ఏమైనా గాగల్స్ చూపించండి. ఏమండి ఈ కళ్ళజోడు రెడీయా? ఇచ్చోండి. మిమ్మల్నేనండి. కాస్త ఆగండి. తమరా? మీరా? అది చూపించండి. ఇదండి. ఇది చూడండి, చాలా బాగుంటుంది మీకు. మీ మొహానికి ఇది కరెక్ట్ గా ఉంటుంది. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది చూపించండి. ఇది మాత్రం పరమ చండాలంగా ఉంది. అలాగా? నాకు చాలా నచ్చింది. ఇదే ప్యాక్ చేయండి ప్లీజ్. ఇదిగో త్వరగా ఇవ్వయ్యా, వెళ్ళాలి. కాస్త ఆగండి, తొందరపడతారేంటి? ఎంత? 200. థ్యాంక్ యూ. అబ్బా ఏమండి మీ పెట్టి ఇక మా సంగతి చూస్తారా? రెడీగా ఉంది సార్. అమ్మమ్మా బ్రహ్మాండం. చాలా బాగుందిరా. మరేమనుకున్నావు? ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్ కూడా ఇలాంటి కళ్ళజోడు లేదే. అంతకు మునుపు ఏదో అంతా మసమసగ్గా కనిపించేది. అందంగానే ఉన్నావురా. ఇంతకంటే అందమైన విషయం కూడా చూపిస్తాను, పద. చూడు. అవునరా, మీ తాతయ్య ముఖం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్టంగా కనిపిస్తుందా? లేకపోతే తాత ఇంత ముందు కంటే అందంగా ఉన్నాడా? పోరా. ఇక్కడే ఏమిటండి మీ చేదస్తాం? ఇల్లు వస్తే ఎటు ఆపుతాడు కదా. అరుగో వచ్చేసారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. జాగ్రత్త. వద్దు వద్దు అంటుంటే పెళ్లిలో స్వీట్స్ తిన్నారు. షుగర్ పెరిగింది, తూలిపోతున్నారు. స్వీట్స్ ఎన్ని తిన్నా? స్వీట్స్ ఒక్కటంటే ఒకటి, ఇంకోటి వైరా బాబు అంటే వడ్డరవాడు కనిపించాడు. ఇంత నెయ్యి పోసుకొని ఆవకాయన్ని కలుపు తిన్నారు. నేను చూడలేదు అనుకున్నారా? నిన్ను డాక్టర్ అప్పడాలు ఒడియాలు తిరుగుతున్నాడు. ఇన్ని తిన్నావు, నీ సంగతి నాకు చెప్పక. అసలు పెళ్లికి మీరెందుకండి నేను వెళ్ళొస్తాను అన్నారు. విన్నారు కాదు? సపరివారంగా పిలిచినప్పుడు వెళ్ళి తీరాలి మర్యాద. కొంపలం అంటూ పడ్డారు. అమ్మా ఏమిటమ్మా, పెళ్లికి వెళ్ళేటప్పుడు గొడవే, వచ్చేటప్పుడు గొడవే. ఏమైంది? ఏమీ కాలేదని నా ఏడుపు. ఎంతసేపు ఊరు వాళ్ళ పెళ్లికి వెళ్ళటమే కానీ మన ఇంటి పెళ్లి ఆలోచనే లేదు. ఇలాంటి బ్యాగ్స్ అందించవలసిన వాళ్ళని అందుకుంటున్నాం. నువ్వు ఎవరి మీద రాయేసినా అది వచ్చి నాకే తగులుతుంది. అబ్బా ఎందుకండి అంత తొందర? కాస్త నిదానంగా తాగొచ్చుగా. రే, పెళ్లిలో వసుంధర గారు కనిపించి మళ్ళీ వాళ్ళ అమ్మాయి సంగతి అడిగిందిరా. ఆ లవ్ పాట వసుంధరేనా? ఆ సంబంధం గురించి చెప్పకు, డోకు. రే వెంకటేశ్వర గారి సంబంధం ఆణిముత్యం.
ఏది ఆ రౌడీ అమ్మాయేనా? అదంటే నా కొళ్ళు మంట. నీ గోల్డ్ మంట అయితే ఏమనుకుంటున్నావు? ఇదిగో, సంబంధాలు, పెళ్లి విషయాలు అబ్బబ్బబ్బా! అసలు పెళ్లి మీకా నాకా? నేను ఈ పెళ్లి చేసుకోను. అదే మీరు చూసిన పిల్లని. అంటే నీకు నువ్వుగానే సంబంధం చూసుకుంటున్నావు అన్నమాట. ఒరేయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే డొక్క చింపుతా. మీరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే వాడి పిచ్చి పిచ్చి నువ్వు నోరు మూసుకొని అనవసరంగా రాయి. అమ్మమ్మమ్మా! ఏమిటా? ఏమైంది బాబు? వీళ్ళిద్దరూ జీవితంలో ఎప్పుడైనా ఒక్క విషయంలో ఏకీభవించారా? ఒకే ఒక్క విషయంలో ఏకీభవించుంటారు. అవునులే, లేకపోతే నేను ఎలా పుడతాను? అయ్యా నేను రామనాథానండి. మీరు చెప్పగానే కారులో తిరుపతి వెళ్ళానండి. అమ్మాయి గారు కనిపించినట్టే కనిపించి మాయమైపోయారండి. అయితే అమ్మాయి గారు మాత్రం క్షేమంగానే ఉన్నారండి. మా అమ్మాయి తిరుపతిలో క్షేమంగా ఉందన్న సంగతి నాకు తెలుసయ్యా. కానీ ఎక్కడుందో కనుక్కు నాకు ఫోన్ చేయి. మరి మా అబ్బాయి మెడికల్ కాలేజ్ సీటు ముందు మా అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టి నాకు ఫోన్ చేయి. తర్వాత మీ అబ్బాయి కాలేజీ విషయం నేను చూస్తాను, సరేనా? అయితే నీకోసం మీ నాన్న ఫ్రెండ్ తిరుపతి అంతా గాలిస్తున్నారన్నమాట. పోనీలో తిరగనిద్దు. తిరుపతి అంతా తిరిగితే కాస్త పుణ్యమైనా వస్తుంది. ఇదిగో చూడవే, ఊరికినే కూర్చుంటే నాకు చాలా బోర్ కొడుతుంది. ఎక్కడైనా చిన్న ఉద్యోగం చూడకూడదు? ఎక్కడో ఎందుకే, నేను పనిచేసి మ్యూజిక్ కాలేజీలో మొన్ననే ఒక టీచర్ పెళ్లి చేసుకుని రిజైన్ చేసింది. టెంపరీగా ఎవరైనా దొరుకుతారా అని చూస్తున్నారు. అలాగా? నాకు సంగీతంలో డిప్లొమా ఉందిగా, నా కోసం ట్రై చేయవే. నేను ట్రై చేయడం ఏమిటే, పానకాలు గారి కూతురంటే నీకెవరైనా ఉద్యోగం ఇస్తారు. అమ్మో, ఇంకేమైనా ఉందా? నేను ఈ ఊళ్ళో ఉన్నంత వరకు పానకారు గారి కూతురని ఎవరికి తెలియకూడదు. ఓ, అదొకటి ఉంది కదా. ఆ ఉంది. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. హారతి ఇవ్వండమ్మా. రాజాది రాజాయ ప్రసజ్ఞ శాహినే నమో వయం. ఏమిటా ఈ పూజలు? సంతాన లక్ష్మి వ్రతం అండి. అయ్యగారి పాదాలకి నమస్కారం చేయండమ్మా. అది సరే, నా పటం పక్కన పెట్టుకు పూజ చేస్తావేంటి? మీరు లేనప్పుడు మీ పటం పక్కన పెట్టుకుని పూజ చేయొచ్చని చెప్పారు. అసలు దండ ఎవరికి వేస్తారో తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలకి వేస్తారే. అయ్యో, అపచారం అపచారం. అయినా నువ్వెక్కడ పంతులు అయ్యా? ఈ పూజలు బెడ్రూమ్ లో చేయిస్తావేంటి? ఇలాంటి పూజలు పడగదిలోనే చేయించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏమండి, శాస్త్రి గారు ఇంకో చల్లని వార్త చెప్పారు. అది మీరు వింటే ఇంకా సంతోషిస్తారు. ఏమిటా వార్త? 2 లక్షలు ఖర్చు పెట్టి పుత్రకామేష్టి యాగం చేస్తే పిల్లలు పుడతారట. నువ్వెక్కడ పంతులు అయ్యా? ఇదేదన్నా మెడికల్ కాలేజీ సీట్ అనుకున్నావా 2 లక్షలు ఖర్చు పెట్టడానికి? అలా కొట్టిపారేకండి. ఈ యొక్క పుత్రకామేశ్వరి యాగం మొన్న కేరళలో చేసినప్పుడు 3 నెలలు దొరకకుండానే 300 మంది పతివ్రతలకి నెల తప్పింది. ఈయనతో నేను ఈ విషయం క్షుణ్ణంగా మాట్లాడతాను కానీ నువ్వు ఆయనకు ఒక గ్లాసు పాలు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. ఇదిగో పంతులు గారు, ఎట్టండి ఎట్టండి. చూడండి, నాకు హెర్నియా కంప్లైంట్ ఉంది. ఆపరేషన్ చేయించుకుందామని టైం ఫిక్స్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. నేను చేసిన పొరపాటల్లా ఫిక్స్ చేసిన టైం కంటే 1 గంట ముందుగా వెళ్ళాను. అదే టైంకి అక్కడ వ్యాసెక్టమీ ఆపరేషన్ ఉంది. ఆ వ్యాసెక్టమీ ఆపరేషన్ కేసు నేనేననుకుని నన్ను ఆపరేషన్ థియేటర్ లో తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. వ్యాసక్టమీ అంటే పిల్లలు పుట్టకుండా? అవునండి. ఆ సంగతి నాకు అసలు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకునే పేషెంట్ వచ్చిన తర్వాత తెలిసింది. మరి అసలు ఆపరేషన్? ఈ ఆపరేషన్ పొరపాటు చేశావు అనుకుని అసలు ఆపరేషన్ ఫ్రీగా చేశారండి, అది వేరే విషయం. ఇదిగో ఇప్పుడు విషయం అంతా తెలిసింది కదా. ఇప్పుడు చెప్పండి, పుత్రకామేష్టి యాగం చేసిన మా ఆవిడికి పిల్లలు పుడతారా? అవును కదా. ఇదే సంగతి మా ఆవిడికి తెలిస్తే గుండెపల్లి చచ్చిపోతుంది. ఇదిగో తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తాను? శాస్త్రి గారు పాలు తాకుండా వెళ్ళిపోతున్నారు ఏమిటి? పుత్రకామిష్టి యాగం గురించి చెప్తా అన్నారు. చెబుదామనుకున్నాను కానీ లాభం లేదే. అంటే ఆ యాగం చేసే ముందు మీరు కొన్ని నియమాలు పాటించాలి. వారానికి 2 రోజులు ప్రతి మంగళవారం శుక్రవారం మీరు సంపూర్ణ మౌనవ్రతం పాటించాలి. అంటే ఏ మాట మాట్లాడకూడదు? మాటలే కాదు, మీ గొంతు నుంచి చిన్న శబ్దం కూడా బయటికి రాకూడదు. అర్థమైందా? అలాగే. దీవించండి. ఏమని? శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు అని. తథాస్తే. గుడ్ మార్నింగ్. చూసావా గరుడ్ మంత్రుల్లో ఎలా వాలేనో? వాలేవు గాని ఏదో ప్రాబ్లం అన్నావుగా, అదేంటో చెప్పు ముందు. నీకు తెలిసిందేగా, నాకమ్మా నాన్న లేరు, ఉన్నది తాత. ఆయనకి వేరే ఐడియాలున్నాయి. మన పెళ్లికి ససేమేరా ఒప్పుకోడు. మరెలాగా?
నన్ను ఇవ్వాలే ఊరికి రమ్మన్నాడు మా నాన్న. పెద్ద చిక్కే వచ్చింది. ఏదైనా ఒక దారి చూడు బాలు. ఐడియా! అర్జెంటుగా ఒక అమ్మ నాన్నని పట్టేసి పెళ్లి చూపులు జరిపించేద్దాం. ఆ తర్వాత కదా తర్వాత ఆలోచిద్దాం. ఐడియా బాగానే ఉంది, కానీ టైం 2 రోజులే ఉంది. ఫాదర్ మదర్ మనకి ఎక్కడ దొరుకుతారు? ఫాదర్ని నేను పట్టురాగలను, మదరే ప్రాబ్లం. మదర్ ని నేను అరేంజ్ చేస్తాను. రియలీ? మా హాస్టల్లో నా ఫ్రెండ్ సరోజాన్ ఉంది, ఆ. అన్ని దాంతో చెప్పి వెళ్తాను. ఆ. నువ్వు దాన్ని కాంటాక్ట్ చేయి. ఓకే. మీ అడ్రస్? మా నాన్న పేరు కోటిలింగం, నువ్వు ఒక్కటివే కూతురివి. మా ఊరి పేరు ఏకాంతపురం. ఓకే. ఓహో, నా మనవడు ప్రేమలో పడ్డాడా? నాకు తెలియకుండా పెళ్లి చూపులు గడుతున్నాడా? సార్, ఇదిగో అడ్రస్. కోటిలింగం, ఏకాంతపురం. చూస్తాను వీడి ప్రేమ గేమను, కాల్చి పారేస్తాను. సరోజ అంటే? నేనేనండి. నమస్కారం అండి. మీరు? బాలు. బాలు. నమస్తే. నమస్కారం అండి. తారంతా చెప్పింది. ఆ. మీరు మీ అమ్మ కోసం వచ్చారు ఆ. కదా? రెడీగా ఉందండి, పిలుస్తానుండండి. రారా, వచ్చేసారు. ఇదిగోనండి మీ అమ్మ. నమస్కారం అమ్మా. నమస్కారం. నువ్వేనట్రా నా కుమార రత్నానివి? అవును మాత. వస్తా లత, వస్తానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. నీ పేరేమిట్రా? బాలు. మీ నాన్నగారు ఎక్కడ్రా? కార్లో ఉన్నారు. కాస్త పరిచయం చేస్తావా? అలాగే మాత. నానా, అమ్మ పిలుస్తోంది. మా నాన్న, మా అమ్మ. నమస్కారం. నువ్వా? ఈయనెక్కడ దొరికా నీకు? ఈవిడ మొహానికి నేను చాలనా? నేను రాను. అమ్మా, మీకు దండం పెడతాను. జీవితంలో ఇదే నా మొట్టమొదటి పెళ్లి. అమ్మో, ఆఖరి నిమిషంలో మీరు ఇలా పేచి పెడితే నా ప్రేమ ఫెయిల్ అవుతుంది, పెళ్లి ఫ్లాప్ అవుతుంది. నన్ను ఇంటి వాణ్ణి చేయండి, సత్యం నిజంగా మీ కడుపును పుడతాను. పాపం పిల్లాడు ఎలా అల్లల్లాడిపోతున్నాడో చూడండి. అదండి, నేనేం విలను కాదు, రండి. ప్లీజ్. ముందా చేయి వదలమను. సారీ. సరే పదండి. థ్యాంక్ యూ. ఒరేయ్, మీ అమ్మ పేరేంట్రా? గంగానమ్మ. పుత్ర, మీ అయ్య పేరేమిట్రా? పోతరాజు. ఇద్దరు క్షుద్ర దేవతలే. సార్ ఎంత మంచి కుటుంబం సార్, ఆదర్శ కుటుంబం. అమ్మ పేరు అబ్బకి తెలియదు, అబ్బ పేరు అమ్మకి తెలియదు, అమ్మ అబ్బల పేరు బిడ్డకి తెలియదు. ఏయ్, మా కుటుంబం గురించి నీకెందుకయా? కుమారా, మీ అమ్మకు పెళ్ళయిందా? 3 పిల్లలు. పుత్ర, మీ నాన్న ఏం చేస్తుంటాడు? గాడిదలు కాస్తుంటాడు. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఊడిపోయింది. నాకు ఊడిపోయింది సరే, నీకు మొలిచింది. అదేమిట్రా, ఏకాంతపురం బోర్డు అటు చూపిస్తోంది, అక్కడ చూస్తే ఏమీ లేదు. ఓయ్ ఇడిపోని. ఏకాంతపురం అంటే ఇదే. ఈ ఊరంతటికి ఒకే వీధి, ఒకే ఇల్లు. ముందు డెవలప్ అవుతుందని 30 ఏళ్ల క్రితం కట్టించారు మా మామగారు ఆ ఇల్లు. నమస్కారం అండి. నమస్కారం. మా నాన్నగారు, మా అమ్మగారు. నమస్కారం. జాగ్రత్త దిగు, జాగ్రత్త దిగు. గారి కొంట్లో బాగాలేదా? అబే ఏం లేదమ్మా, కాస్త కీళ్ళు నొప్పులు. వయసు అయిపోతుంది కదా. నాన్న, లోపలికి వెళ్దామా? వెళ్ళవే. దా, దా. రండి. మీరు కూర్చోండి. రావోయ్. ఏవాయ్, నీ కీళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. వెరీ గుడ్. వదిన గారు, పెళ్లి చూపులు కొంచెం తొందరగా కానిస్తారా? మేము అర్జెంటుగా వెళ్ళాలి. పెళ్లి చూపులు ఏమిటి వదిన గారు?
ఒకేసారి నిశ్చితార్థం కూడా చేసేద్దాం. అబ్బే అవన్నీ ఎందుకండి? పిల్లాడు ప్రేమించుకున్నారు, మీరు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాం. పిల్లను ఒకసారి పిలిస్తే చూసి వెళ్ళిపోతాం. అలా తొందరపడితే అలాగే. ఎలాగూ వచ్చాం గనక వియాల వారి విందు ఆతిథ్యం స్వీకరించి అవసరమైతే ఈ రాత్రికి ఇక్కడే ఉండి. ఏమిటి ఈ రాత్రికా? ఆ, నేనుండను. పర్వాలేదు లేవాయ్, మనకు ప్రత్యేకంగా బెడ్రూమ్ ఏర్పాటు చేస్తారు. బావగారు మీరేమీ అనుకోకండి, మా ఆవిడికి సెపరేట్ గా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అలవాటు. గిల్లావా? అబ్బే లేదండి. నల్లి గిల్లింది. బావగారు మీ ఇంటి పేరు గోత్రం? ఆ, గోత్రమా గాడిది గుడ్డ. లవ్ మ్యారేజ్ కి కోమో గోత్రం ఏమిటి బావగారు? అన్నట్టు మీకు తెలుసో లేదో, మాది లవ్ మ్యారేజే. ముందు మా లవ్ అఫైర్ పోట్లాడతోనే ప్రారంభమైంది. ఇలా కనిపిస్తుందనా మహా గయ్యాళి. గొడవంతా ఎందుకు? భలేవాడివిరా, బియ్యాల వారి మధ్యన రహస్యాలు ఉండకూడదు. బావగారు మీకు పిల్లలు ఎంతమంది? ఎంతో మందే. వీణ్ణొక్కడిని కనేసరికి ఈవిడ గుడ్లు తేలేసేసింది. ఇంకా నేను పిల్లల్ని కనలేను మొర్రో అంటే పెద్ద ఆపరేషన్ చేయించేశా. అంతా అబద్ధం అండి. ఆయనే వేసక్టమీ చేయించుకున్నారు. ఏదో నవ్వుతారక అన్నారు గాని అసలు మా ఆవిడ పరమ సాధ్యండి. నానా అమ్మాయి వస్తుంది. బ్రహ్మాండంగా సెలెక్ట్ చేసుకున్నావురా గాడిద. పిల్ల నాకు బాగా నచ్చింది. ఆహా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. మనలాగే. అరే పొరపోయిందా? ఉండండి మంచినీళ్ళు తీసుకొస్తా. కోటిలింగం వెళ్ళేదేనా? కోటిలింగం ఎక్కడ? పెళ్లి చూపులకు వచ్చిన పెద్దలు అనుకుంటాను. టిఫిన్ తీసుకోండి. కోటిలింగం ఎక్కడ? వాళ్ళ కూతురు పెళ్లి చూపుల హడావిడిలో ఉన్నారు. పెళ్లి చూపులా? పెళ్లి కొడుకేడి? పెళ్లి కూతురు వెంటబడ్డాడు. వాడి పేరు? బాలరాజు. మీరెవరు? వాడి అమ్మ, వాడి నాన్న. మీరెవరు? వాడి తాతను. అమ్మా నాన్నలాగా తాతను కూడా సెటప్ చేశాడనమాట. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. కొట్టాడు. మళ్ళీ కొట్టాడు. ఒరే ఏమిట్రా ఇది? తాత నువ్వా? నన్నే మోసం చేస్తావురా? నాకు తెలియకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటావురా? ఎవరు వాడు చెప్పు. వాళ్ళు షూట్ చేసేస్తాను. మమ్మల్ని చంపుతారు. సరేనండి, మీ మనవాడు పారిపోతున్నాడే. పట్టుకోండి వాళ్ళని. తాత నేను చెప్పిన మాట ఇంటికి పోతారా నీ సంగతి చెప్తాను. మీకేమన్నా చూడా? పెద్ద ఆయన పిలుస్తున్నాడయ్యా. అమ్మా పారిపో. ఆ కళ్ళలో దుమ్ము కొడతావురా? అదిగా తాతయ్య పట్టుకోండి. మమ్మల్ని కాదు వాళ్ళని. డబ్బుకి పోన్నా. నమస్కారం. అమ్మయ్యా, పెళ్లివారి సత్రం. ఇక్కడ దాక్కుంటే ఎవ్వరూ కనిపెట్టలేరు. అందుకే అన్నారు ఇంటికంటే గుడి పదిలో అని. ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదే. ఇటువైపే వచ్చారే. ఈ ప్రాంతంలోనే ఎక్కడో దాక్కుని ఉంటారు. వాళ్ళు దొరకందే ఇక్కడి నుంచి అసలు కదిలేదే లేదు. ఇప్పుడేం చేద్దాం? బట్టలు విప్పేద్దాం. ఏమిటి? ఈ పట్టు బట్టలతో పరిగెత్తి పరిగెత్తి చిరాగ్గా ఉంది. ఇక్కడ పెళ్లివాడి బట్టలు బోల్డెన్ని ఉన్నాయి. ఈ చీర కట్టుకో, రాజకుమారులాగా ఉంటాను. సరే, నేను ఈ బట్టలు వేసుకుంటాను, రాజకుమారుడులా ఉంటాను. అటువైపు తిరుగు. నేను తిరగను. తెల్లారేదాకా ఈ పెళ్లి వారు కదిలట్లేరు. వాళ్లతో పాటు ఈ రౌడీలు కదలరు. అయితే మన గతి ఇంతే సంగతి. పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు నొప్పులు, ఆకలి. ఆకలేస్తే రోకలి మింగు, అరక్కపోతే తిరగలి మింగు. చిన్నప్పుడు అలా చెప్పి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు నేను జోక్స్ విని ఎంజాయ్ చేసే మూడ్లో లేను. ఆకలిస్తుంది.
ఎక్కడివి? మాయా బజార్. ఇవన్నీ ఎక్కడివి? వాళ్ళ శోభనానికి పెట్టి నువ్వు తీసుకొచ్చి నాకు పెడతావా? ఏ మన శోభనాన్ని పెట్టి అయితే పర్వాలేదా? బయట రౌడీలు. మరేం పర్వాలేదు. చలి అయినా పర్వాలేదు. చీకటి పర్వాలేదు. రెండు ఎలా అవుతాయి? అయితే లవ్ మ్యారేజ్ అవ్వాలి, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ అవ్వాలి. పోనీ తాతయ్య నువ్వు మొట్టమొదటిసారి ఎక్కడ చూసావు చెప్పు. మా వెంకయ్య బాబాయ్ ఉన్నారు కదా, ఆయన కూతురు పెళ్లికి మేమందరం వెళ్ళాము. అక్కడ అమ్మలక్కలు ఉంటారుగా, మా పిన్ని వాళ్ళందరూ అదిగదిగో లక్ష్మికి ఆ అబ్బాయినే చూస్తున్నా అన్నారు. నాకు చూడాలనిపించింది, కానీ ఆయనే నన్ను చూస్తున్నారే. ఆయన నీ వంక చూస్తున్నారని నీకెలా తెలుసు? నేను చూస్తున్నాను కాబట్టి. మరి పెళ్లి చూపులు? ఒక రోజున మా ఇంటికి ఎవరో వచ్చారని మా నాన్న పిలిచి మజ్జిగ తీసుకురా అమ్మా అన్నారు. మరి నేను చిన్నపిల్లను కదా, నాకేమీ తెలీదు. అందుకని మజ్జిగ తీసుకుని వెళ్ళాను. వెళ్తే అక్కడ మీ తాతయ్య నాకు కాళ్ళు చేతులు ఆడలేదనుకో, తీసుకెళ్ళిన మజ్జిగకి ఆయన పంచి మీద ఒప్పేశాను. ఆ తర్వాత ఏం జరిగింది? పెళ్ళైపోయింది. అయ్యో, ఇంతేనా? అంతేకాదురా, మీ తాతయ్యది పెన్నలాంటి మనసు, అందరినీ నమ్మేవారు. లక్ష్మి, నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడిని అనేవారు. సారీ, రియల్లీ సారీ. తాతయ్య గురించి గుర్తు చేసి నీ మనసు బాధ పెట్టాను కదా. లేదురా, మీ తాతయ్య గురించి ఎంత జ్ఞాపకం చేస్తే అంత నాకు ఆనందం. బాబు, నా బాబు కదా, అన్నం తిను. నేను తినిపిస్తానే. నా కోరిక ఒకటే పానకాలు గారు. చెప్పండి. ఈ జీడిమెట్ల జమీందారు గారి వంశం అంటే లోక విదితమే. మా దర్జాలు హోదాలు మీకు తెలియనివి కావు. నా పెళ్లి పల్లకి పరివారంతో సహా 15 రోజులు వైభవంగా జరిగింది. మా అబ్బాయి పెళ్లి అంతకన్నా గొప్పగా జరిగింది. మా మనవడి పెళ్లి కూడా మా అంతస్తుకి ఏమాత్రం తగ్గకుండా జరిపించాలి. ఎంత మాట! మీ వంశం, మీ దర్జా, మీ మర్యాదలు మాకు తెలియనివా? ఇదిగో, మీ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా మా స్టేటస్ కు తగినట్టుగా పెళ్లి జరిపిస్తాను, సరేనా? పార్వతి, ఒక్క నిమిషం. తాతయ్య, పార్వతి అంటే పెళ్లి కూతురేనా? అయి ఉండొచ్చు. అబ్బాయికి తల్లి తండ్రి ఎవరో లేరు, తాతగారు ఉన్నారు. తాతగారు ఆస్తంతా అబ్బాయికి వస్తుంది. రమ్మంటే ఇల్లరికం కూడా వస్తాడు. నువ్వు కూడా అబ్బాయిని ఒకసారి చూడగలరా? అలాగే.
పార్వతి, వారు జీడిమెట్ల జమీందారు గారు, వారు వారి మనవడు గారు. నమస్కారం. మీకు అభ్యంతరం లేకపోతే ఆవిడతో ఒకసారి మాట్లాడచ్చా? ఆవిడతో అలాగే ప్లీజ్ మాట్లాడతారట వీళ్ళు. ఏం లేదు, ఆడవాళ్ళని అడుక్కోండి ప్రశ్న. మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? 34. థ్యాంక్స్, మీరు వెళ్ళచ్చు. ఏమైంది బాబు? వద్దండి, వరైన అవుతుంది. అంటే నా వయసు 26, మీ అమ్మాయి వయసు 34. ఎలా చేసుకొని చెప్పండి? మా అమ్మాయి వయసు 34 అని నీకెవరు చెప్పారయ్యా? మీ అమ్మాయి చెప్పింది. అసలు మా అమ్మాయి నువ్వు ఎప్పుడు చూసావు? ఇప్పుడే మీ కళ్ళ ముందే. ఎవరు ఈవిడ? ఈవిడ మా అమ్మాయి కాదయ్యా, నా భార్య. ఇంత చిన్న ఆవిడ? అదే నా రెండో భార్య. మరి మీ మొదటి భార్య? లేదు, పోయింది. తాతయ్య, ఈ సంబంధం అనుకొద్దు. వాళ్ళ సంప్రదాయం బాలేదు. విన్నావుగా, ఆయన మొదటి భార్య లేచిపోయిందట. చెప్పు తీసుకొడతాను. ఎవడరా మాట అంది? మీరే అన్నారు కదండి మీ మొదటి భార్య లేచిపోయిందని. లేచిపోయింది అన్నానా? లేచిపోయింది కదయ్యా, లేదు పోయింది అన్నాను. లేదు పోయింది అంటే చచ్చిపోయిందని అర్థం. సారీ. ఏమండి, ఇప్పుడు సమస్యలన్నీ సమస్యలన్నీ తీరిపోయినట్టే. చూడు పానకాల స్వామి, పెళ్లి ఆలస్యం చేయవద్దు, శుభస్య శీఘ్రం అన్నారు. అలాగే. కావాలా? మీరా? ఇక్కడ ప్రొపరేటర్ గాని మేనేజర్ గాని ఎవరు లేరా? మీకు ప్రొపరేటర్ కావాలా? ప్రొపరేటర్ గారు, ప్రొపరేటర్ గారు. yes what can I do for you? ప్రొపరేటర్ మీరా? yes, ఈ కంపెనీ మాదే. మీకు ఎలాంటి బొమ్మలు కావాలి? మీరు ఆడుకోవడానికా, మీ పిల్లలు ఆడుకోవడానికా? మిస్టర్, వాట్ ఆర్ యు టాకింగ్? కస్టమర్స్ తో సవ్యంగా మాట్లాడడం నేర్చుకోండి. కస్టమర్స్ ని సుఖమర్శం చేయడమే మా సిద్ధాంతం. సందర్భం చెప్తే దానికి తగిన బొమ్మ ఇస్తాను. అయితే నా ఫ్రెండ్ చెల్లెలకి బర్త్డే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఒక మంచి బొమ్మ చూపించండి. మీ ఫ్రెండ్ చెల్లెలకి మీ వయసు ఉంటుందా? ఉంటే ఆవిడకి ఇది బాగుంటుంది. వేరే బొమ్మలు చూపించండి. అవతల నాకు మీటర్ పెరిగిపోతుంది. ఓహో, ఆటోమీటరా? పంపించేయచ్చుగా, లేకపోతే నాకు థర్మోమీటర్ పెరిగిపోతుంది. ఏం పాపం, జ్వరమా? అదొక రకమైన చలి జ్వరం. జోక్ బాగలేదా? సరే, మనం సరదాగా మాట్లాడుకోవడానికి మధ్యలో ఈ ఆటోమీటర్లు థర్మామీటర్ అడ్రస్తాయి, కానీ మీ అడ్రస్ చెప్పండి, నేను పర్సనల్ గా వస్తాను. ఓహో, అయితే నోట్ చేసుకోండి. నెంబర్ 12 వెంకటేశ్వర లేఅవుట్. నెంబర్ 12 వెంకటేశ్వర లేఅవుట్. అరే, బొమ్మ తీసుకోకుండా వెళ్ళిపోయిందే. బొమ్మలు కొనడానికి మన బొమ్మల ఫ్యాక్టరీకి వచ్చిందా? ఆవిడిచ్చిన అడ్రస్ పట్టుకుని నేను వెతుక్కుంటూ వెళ్ళానా? తీరా చూస్తే అది బంధువులు దొడ్డి. సారీ, ఆ విషయం నన్ను అడిగితే నేను చెప్పేవాడిగా. ఇప్పుడు అడిగామో చెప్పండి. అమ్మాయి తల్లిదండ్రుల గురించి నాకు తెలియదు, కానీ సార్ చెప్పిన ప్రకారం అమ్మాయి సంగీత కళాశాలలో టీచర్. వరవీణా మృదుపాణి, వరవీణా మృదుపాణి, వనరుహలోచనురాణి, వనరుహలోచనురాణి, సురుచిర బంభరవేణి, సురుచిర బంభరవేణి. సురనుత కళ్యాణి, సురనుత కళ్యాణి. ఎవరది? ఎవరా పాడింది? గుడ్ మార్నింగ్ మేడం. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేమిటి మేడం, నేను ఈ క్లాస్ స్టూడెంట్ని. ఇవాళే ఫీజు కట్టాను. ఇదిగోండి రసీదు. ఓహో, అయితే చూడు, ఇది పాఠశాల. ఇక్కడ క్రమశిక్షణ కావాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పాడటానికి వీల్లేదు. అందరూ ఒకేలా పాడాలి. అదెలా కుదురుతుంది మేడం? అందరూ ఒకేలా పాడితే అది మిలిటరీ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక టైపు, నేను ఒక టైపు, ఈ పిల్లలంతా ఒక టైపు. ఇంతమంది ఇన్ని తేడాలున్నా మనం అందరం కలిస్తే అదే సమాజం అవుతుంది. అలాగే సంగీతం కూడా. మీరు ఒక శృతిలో పాడొచ్చు, నేను ఒక శృతిలో పాడొచ్చు, ఈ పిల్లలంతా ఒక శృతిలో పాడొచ్చు. కానీ అంతా కలిస్తే అదే హాయ్ అయిన సంగీతం అవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదేనండి. అంటే మీరు మాత్రం నేను చెప్పినట్టుగా పాడండి. గట్టిగా. వెరీ గుడ్.
ఇప్పుడు మీరు లల్లా 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 కూర్చోండి. మరి ఇప్పుడు మీరు మ్మ్. 1 2 3 4 లల్లా లల్లా